అందరికీ వందనాలు. ఈరోజు వెలిగోడులోని చెంచు గ్రామంలో జగనన్న కలిపకంలోని చెంచు గ్రామంలో ఈరోజు ఎస్టీఆర్ఎఫ్ టీం తరఫున సపోజ్ క్రిస్మస్ జరిగింది. పిల్లలందరూ చక్కగా అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ పిల్లలందరూ చక్కగా పాల్గొనడం జరిగింది. క్రిస్మస్ సందర్భంగా వారందరికీ దేవుని గురించి వివరిస్తూ దేవునికి ప్రేమను వారికి వివరించడం జరిగింది. చక్కగా పాల్గొన్నారు. తదుపరిగా వారికి భోజన కార్యక్రమం, అదేవిధంగా చిన్నపిల్లలకి టూత్ బ్రష్, అదేవిధంగా బెడ్షీట్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నవీన్ టీచర్ గోల్డ్ పచ్చ కలర్ కదా. ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళని నిలబడు. ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళని నిలిపిస్తారు. రెడీ, 1 తర్వాత 2 3. ఇదా కలర్ తర్వాత రెడీకున్నారా? ఏ పాపం మీరు మాట్లాడుతున్నారా? రెడీకున్నారా? తీసుకున్నా రెడీ తీయమంటారా? రెడీ 1 2 ఫిన్లో పడాలి సార్. మళ్ళీ వద్దులే సార్ మనకి పేరు రాపిస్తున్నారు కదా. నీ పేరు నువ్వు రేపటి నుంచి పోవాలా చూడు. ఏం పేరు నీ పేరు? ఇంకా 2 ఉన్నాయి. గుర్రప్పకు చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఎవరు చెప్తారు? ఇంకా 2 ఉన్నాయి, 2 బుగ్గలు ఉన్నాయి. ఎవరు చెప్తారో చూద్దామా. లాస్ట్ ఒకటి ఉంది రా, తీస్తున్నా. ఎవరు చెప్తారు? అంతా బాయ్స్ వచ్చారు. ఎవరు లేరా? ఆడపిల్లలు ఎవరు చెప్తారు కదా. మీరు చూడండి రా. బాయ్స్ గర్ల్స్ చూడండి రా. రెడీ, చీమలు ఎట్ట అవుతారా? లైన్ కొంటే మీరు లైన్ ఇప్పుడు ఎవరు ఫస్ట్ చూస్తారో చూస్తారా? అంటే ఫస్ట్ కలర్ గోల్డ్ కలర్ ఉంటుంది కదా. ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో మొత్తం దారులు బంగారే, బంగారే. సరేనా? ఇక్కడికి ఎంతమంది పోవడానికి ఇష్టపడతారు? ఎవరారా? ఊరు రోడ్లు బంగారే, ఇల్లు బంగారే. ఇప్పుడు రమ్మంటాం లేదమ్మా, పోదులే. ఇప్పుడు కాదు. తర్వాత ఇదే కలరు బ్లాక్.
అయితే అక్కడికి పోవడానికి ఈ నలుపు ఈ నలుపు అంటే పాపానికి సాదృశ్యం అన్నమాట. అక్కడికి పోకుండా మనిషిని ఏం చేస్తుంది, ఇది ఆపేస్తుంది. కాబట్టి వాళ్ళు ఊదిన తర్వాత చెప్తాను, ఓకేనా? ఎవరు రెడీ? ఊది కట్టాలి, మూడేయాలి, ఓకేనా? రెడీ? రెడీ? 1 2 3 స్టార్ట్. ఊది మూడేయాలి. పచ్చ కలర్, పసుపు కలర్ పరలోకం వెళ్ళడానికి దేవుడు చిన్న పిల్లల కానుంచి ముసలి వరకు అందరూ మార్పు చెంది వేసే నమ్ముకుని అక్కడికి పోవాలని. ఎక్కడికి? మనం ఈరోజు ఈ లోకంలో ఏంటంటే పర్మనెంట్ ఉంటామా? ఎప్పుడో ఒక రోజు చనిపోవాల్సిందే. కాబట్టి ఏసైకి చిన్న పిల్లల కాలం నుంచి పెద్దల వరకు అందరూ మార్పు చెందాలని ఏసై ఆశిస్తుంది. అయితే ఏమడ్డం వస్తుంది? పాపము అడ్డుగా వస్తుంది. నలుపు పాపానికి సాదృశ్యం. కాబట్టి ఈ లోకంలో మంచోళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచోళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లోకంలో? ఎవరు మంచోళ్ళు లేరు. రక్తం ఎరుపుగా ఉంటుందా, నలుపుగా ఉంటుందా? ఎవరిని కోసినా ఎర్రగానే వస్తుంది. కాబట్టి మనిషి పాపాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎన్ని సంవత్సరాల కింద వచ్చాడు తెలుసా? 2025 సంవత్సరాల కింద ఈ లోకానికి వచ్చి మనిషి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఎక్కడికి పోవడం కోసము అంటే ఆ పరలోకానికి వెళ్ళడం కోసం. కాబట్టి ఆయన నమ్ముకుంటే ఎలాంటి వాళ్ళైనా మారుతారు. సాగుబోతులు మారుతారు, తిరుగుబోతులు మారుతారు, ఎవరైనా మార్పు చెందుతారు. అక్కడికి వెళ్ళడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. ఎలా చేస్తారు ఆయన? తెలుపుకలు ఎలా ఉంది? పరిశుద్ధులుగా మంచివారిగా చేస్తారు. మీరు ఎవరైనా బట్టలు ఉతుకుంటారమ్మా? ఉతుకుంటారా పిల్లలు బట్టలు? ఏంతో ఉతుకుంటారు బట్టలు? మా వినాలి, అయిపోయింది వినాలి. బట్టలు ఉతుకుంటారా? ఏంతో ఉతుకుంటారు? ఏ సబ్బు? మరి మనిషి లక్షణాలు పోవాలంటే, చెడ్డలు మారాలంటే మారుతారా? ఒక మనిషి మనిషి మారుస్తారా?